సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 100వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. మహర్షీణాం భృగురహం గిరామశ్చేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. అయ్యా గురువుగారు మర్చిపోయినట్టున్నారు, ఈ శ్లోకం గడచిన తరగతిలో అయిపోయింది అని కొంతమంది అనొచ్చు. అయితే ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ ఈ శ్లోకంలో పర్వతాలలో నేను హిమాలయాన్ని అని చెప్పడం వల్ల కొంతమందికి సందేహం కలగడం అన్నది సహజం. ఎందుకంటే అంతకుముందు శ్లోకాలలో మేరు శిఖరినామహం, శిఖరాలలో నేను మేరు పర్వతాన్ని, అలాగే ఇక్కడ కూడా పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని అని అన్నాడు. పర్వతాలలో హిమాలయాలని అని అన్నాడు అని మీరే అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న సందేహం మీకు కలగడం సహజం. అయితే సంస్కృత భాషలో ఒక్కొక్క పదానికి అనేక అర్థాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఆ పదానికి ఉన్నటువంటి అనేక అర్థాలలో ఒక అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ రెండింటిలోనూ మొదట మేరు శిఖరినామహం అంటే శిఖరాలలో నేను మేరు పర్వతాన్ని, అలాగే పర్వతం అని కూడా వచ్చింది. కొంచెం ఆలోచిస్తే శిఖరం వేరు, పర్వతం వేరు. పర్వతం యొక్క పై భాగాన్ని శిఖరము అని అంటారు. అలా శిఖరాలలో మేరు పర్వతం యొక్క శిఖరము అని అర్థం చేసుకోవాలి, లేదా మేరు పర్వతం అని కూడా మనం అనుకోవచ్చు. తర్వాత శ్లోకంలో స్థావరాణాం హిమాలయః, స్థావరాణాం అంటే కదలని ప్రదేశాలలో అని అర్థం చెప్పాలి. కానీ కదలనివి పర్వతాలు కాబట్టి హిమాలయాలు అని చెప్పడం జరిగింది. అలాంటి ప్రదేశంలోనే అంటే కదలని ప్రదేశాలలోనే స్థావరాలు ఏర్పరచుకుంటాం. స్థావరము అంటే ఉండేటువంటి ప్రదేశం, స్థైనిక స్థావరాలు అని అంటూ ఉంటాం కదా. అలాగే శత్రుస్థావరాలు, విష్ణువు శివుడి యొక్క స్థావరాలు వారి యొక్క మామగారి ఇల్లు అని కూడా చూసాం చమత్కారంగా. ఆ విధంగా నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలలో నేను హిమాలయాలను అని కూడా తీసుకోవచ్చు. అంటే కదలని ప్రదేశంగా హిమాలయం కూడా తీసుకోవచ్చు. అలాగా ఈ విభూతి యోగంలో కొన్ని చోట్ల మనకు సందేహాలు కలగడం సహజంగా వస్తుంది. అలాగే ఇంతకు ముందు శ్లోకంలో విత్తేసో యక్షరక్షసాం అని అన్నప్పుడు యక్షులలో రాక్షసులలో నేను విత్తేసుడను. విత్తేసుడు అంటే కుబేరుడు. కుబేరుడికి
చాలా పేర్లు ఉన్నాయి. అలా కుబేరుడికి ఉన్నటువంటి అనేక పేర్లలో ఒక పేరు అమరకోశం ప్రకారం పుణ్యజనేశ్వర. పుణ్యజనులు అంటే యక్ష రాక్షసులను కూడా పుణ్యజనులు అని అంటారు. వారికి ఈశుడు పుణ్యజనేశ్వరుడు. యక్ష రాక్షసులకు ఈశ్వరుడైనటువంటి కుబేరుడను నేను అని అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ తర్వాత రాబోయే శ్లోకాల్లో ప్రహ్లాదాశ్చాస్మి దైత్యానాం అని వస్తుంది. ఇక్కడ దైత్యులు అంటే దితికి జన్మించిన వారు, వారు దైత్యులు, వారినే రాక్షసులు కూడా అని అంటారు. దైత్యులలో నేను ప్రహ్లాదుడను అని మళ్ళీ వస్తుంది. అప్పుడు మళ్ళీ యక్షరాక్షసుల్లో నేను కుబేరుడు అని అన్నారు. మళ్ళీ ఇక్కడ రాక్షసుల్లో ప్రహ్లాదుడేమిటి అని మీకు సంశయం రావచ్చు. అందుకోసం ముందుగానే మీకు కొంత సూచన చేస్తున్నాను. అలాగే ఏది ఏమైనా సరే ఇలాంటి సమస్యలకు సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మయే ఈ అధ్యాయం చివరిలో ఆ విషయాన్ని మనకు తెలియజేస్తాడు. అంతవరకు మనం కాస్త ఓపికతో శ్రవణం చేస్తే మన సందేహాలన్నీ తీరుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అధ్యాయంలో మనం ముందుకు సాగుదాం. అశ్వత సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సర్వవృక్షాణాం అశ్వతః, వృక్షాలన్నింటిలోకి నేను అశ్వత వృక్షాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి వృక్షాలన్నీ కూడా పరమాత్మయే, ఆయన యొక్క విభూతులే. కానీ వాటిల్లో ఒక వృక్షాన్ని పేర్కోవాలి అని అంటే అది అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షానికి హిందువులు పూజ చేస్తారు. ఎందుకంటే త్రిమూర్తులు అందులో కొలువై ఉంటారు అని అంటారు. అందువల్ల అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ గనక చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుంది. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమః. ఓ వృక్షరాజా, నీకు నమస్కారం. ఎందుకు? వృక్షాలలో అది రాజు వంటిది. అశ్వత్థ వృక్షం యొక్క వేరులో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో విష్ణుమూర్తి, పై భాగంలో మహేశ్వరుడు కొలువై ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అశ్వత్థ వృక్షాన్ని సంసార వృక్షంతో పోలుస్తాడు. సంసారం అంటే బంధం. ఆ అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ త్రిమూర్తులు కొలువై ఉన్నటువంటి వృక్షంగా మనం దాన్ని తీసుకోవాలి. అందువల్ల వృక్షాలలో పరమాత్మ అశ్వత్థ వృక్షం. దేవర్షీణాంచ నారదః, దేవర్షులలో నేను నారద ఋషిని అని అంటున్నాడు. ఇంతకుముందు మనం చూసాం ఆ శ్లోకంలో మహర్షులలో నేను భృగు మహర్షిని అని అన్నాడు. అంటే అక్కడ భూలోక ఋషులు అయితే ఇక్కడ దేవలోక ఋషులుగా తీసుకోవాలి. నారదుల వారిని త్రిలోక సంచారి అని అంటారు. నారదుల వారి ప్రసక్తి లేకుండా ఏ పురాణము లేదు. ఆయనకు కలహభోజనుడు అనే బిరుదు కూడా ఉన్నది. చివరకు ఉపనిషత్తుల్లో కూడా ఆయన వస్తారు. అక్కడ ఆత్మవిద్య నేర్చుకోవడానికి సనత్ కుమారుల దగ్గరికి వస్తారు. దాన్ని మనం చాందోగ్యోపనిషత్తులో చూస్తాం. అందులో 7వ అధ్యాయంలో నారదుల వారు సనత్ కుమారులను సమీపించి తనకు ఆత్మవిద్యను బోధించమని వేడుకుంటారు. అప్పుడు ఆ సనత్ కుమారులు బోధించిన విద్యను భూమా విద్య అని అంటారు.
అది నేర్చుకోవడం వల్ల నారదులు వారు జ్ఞాని కూడా అయ్యారు. నారదులు వారు తాను జ్ఞాని అవడమే కాదు, అందరికీ కూడా తన జ్ఞానాన్ని పంచుతారు కూడా. నిజానికి ఆయన పేరులోనే ఉంది ఆ అర్థం. నారం దదాతి ఇది నారదః. నారం అంటే జ్ఞానం, ద అంటే ఇచ్చేవాడు, నారద అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అర్థం. అలా దేవఋషుల్లో నారదులు వారు గొప్పవారు. అందువల్ల దేవర్షులలో పరమాత్మ నారదుడు. గంధర్వాణం చిత్రరథ, గంధర్వులలో నేను చిత్రరథుణ్ణి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉన్నత లోకాలలో గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అంటూ అనేక రకాల దేవపురుషులు ఉంటారు. గంధర్వలోకం లలిత కళలకు పుట్టినిల్లు. అందులో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం అలాంటివి ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. గంధర్వుల రాజు పేరు చిత్రరథుడు. మహాభారతంలో కూడా పాండవులు అడవిలో ఉన్నప్పుడు గంధర్వరాజు వారి ముందు రావడం, ఆ సందర్భాన్ని మనం చూస్తాం. అలాగా గంధర్వులలో పరమాత్మ చిత్రరథుడు. సిద్ధానాం కపిలో ముని, సిద్ధులలో నేను కపిలమునిని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సిద్ధులు అంటే అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నవారు. దానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఏమీ సంబంధం లేదు. వాస్తవానికి 4 రకాల మనుష్యులు ఉంటారు. వారు సిద్ధులు ఉండి ఆత్మజ్ఞానం లేనివారు, ఆత్మజ్ఞానం ఉండి సిద్ధులు లేనివారు, ఆత్మజ్ఞానం ఉండి సిద్ధులు కూడా ఉన్నవారు, ఆత్మజ్ఞానము లేదు, సిద్ధులు లేవు. ఇలాగా 4 రకాల మనుషులు ఉంటారు. వీరిలో ఎవరికి మోక్షం లభిస్తుంది అంటే, మోక్షానికి జ్ఞానం ఉండి తీరాలి అని మనకి తెలుసు కాబట్టి 2, 3 రకం మనుషులు మోక్షాన్ని పొందుతారు. అంటే సిద్ధులు లేనివారు, సిద్ధులు ఉన్నవారు కూడా ఆత్మజ్ఞానం గనక ఉంటే మోక్షాన్ని పొందుతారు. ఎందుకంటే మోక్షం పొందడానికి సిద్ధులు అవసరం లేదు. ఇదే నియమం ప్రకారం సిద్ధులు ఉండి ఆత్మజ్ఞానం లేనివారు సంసారుల కిందకే వస్తారు. నిజానికి రాక్షసులకు కావలసినన్ని సిద్ధులు ఉన్నాయి, కానీ వారికి ఆత్మజ్ఞానం ఉండదు. కపిల ఋషి 3వ రకం మనుషుల్లోకి వస్తారు. ఆయనకు ఆత్మజ్ఞానము ఉన్నది, అలాగే సిద్ధులు కూడా ఉన్నాయి. నిజానికి భాగవత పురాణంలో కపిలమునిని భగవంతుని యొక్క అవతారంగా కీర్తిస్తారు. కపిలముని తన తల్లి అయినటువంటి దేవహూతికి వేదాంతాన్ని బోధించాడు. కపిల దేవహూతి సంవాదం భాగవత పురాణంలో వస్తుంది. అంతేకాదు, ఈ కపిలముని గంగావతరణ కథలో కూడా మనం చూసాం. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే సాగరులు అతనిని రెచ్చగొట్టడంతో వారందరినీ కూడా ఆయన భస్మం చేశారు అని మనం చూసాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకొక కపిల ఋషి గురించి కూడా మనం నేర్చుకుంటాం. ఆయన ఎవరు అంటే సాంఖ్య దార్శనికుడు. ఆయన దర్శనం అద్వైత వేదాంత దర్శనానికి భిన్నంగా ఉంటుంది. ఆ ఋషి గురించి ఇక్కడ మనం మాట్లాడడం లేదు. ఇక్కడ భగవంతుని యొక్క అవతారం సిద్ధులు ఉన్న కపిలముని గురించి మనం మాట్లాడుతున్నాం. సిద్ధులు అనేక రకాల ద్వారా మనం పొందొచ్చు. అవి డబ్బు, ఔషధం, మంత్రజపం, ధ్యానం, అలాగే జన్మతః. ఇక్కడ డబ్బు అంటే కొన్ని విలువైన రత్నాలు గనక ఉంటే కొన్ని శక్తులు వస్తాయి అంటారు. అలాగే కొన్ని ఔషధాలు ఉంటే కొన్ని శక్తులు వస్తాయి. అలాగే
కొన్ని మంత్రాలను పునశ్చరణ చేస్తే కొన్ని సిద్ధులు వస్తాయంటారు. పునశ్చరణ అంటే ఏమిటి? మీరు చేసే నామజపంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో మనం ముందు చూడాలి. ఉదాహరణకు ఓం నమ శివాయ దాన్ని తీసుకుంటే నమ శివాయ 5 అక్షరాలు ఉన్నాయి. దాన్నే పంచాక్షరి అని అంటారు. వాటిలో ఒక్కొక్క అక్షరాన్ని లక్షతో హెచ్చువేయాలి. అంటే ఓం నమ శివాయ జపంలో అధమ పక్షంలో 5 సార్లు చేయాలి. దాన్ని 8 అక్షరాలు గనక ఉంటే 8 లక్షల సార్లు చేయాలి. 12 అక్షరాలు అయితే 12 లక్షల సార్లు చేయాలి. ఇది అధమ పక్షం. ఎక్కువగా చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఒక్కొక్క దాన్ని 1,00,00,000తో హెచ్చివేయాలి. అంటే ఓం నమ శివాయ అన్నదాన్ని 5,00,00,000 సార్లు లేదా 10,00,00,000 సార్లు 10,00,00,000 సార్లు చేయాలి. అప్పుడు ఆ మంత్రానికి శక్తి విడుదలవుతుంది. దానికి అణుబాంబుకు ఉన్నంత శక్తి ఉంటుంది. దానివల్ల కూడా మనిషికి సిద్ధులు వస్తాయి. అలాగే ధ్యానం చేసినా అంటే యోగాభ్యాసం చేసినా కూడా కొన్ని శక్తులు వస్తాయి. మనస్సును దేని మీదైనా ఏకాగ్రత చూపగలిగితే, అలా చెయ్యగలిగితే చిత్త ఏకాగ్రత అలవడుతుంది. దానివల్ల కూడా కొన్ని సిద్ధులు వస్తాయి. కొంతమందికి జన్మతః కొన్ని సిద్ధులు వస్తాయి. అంటే వారికి అసాధారణమైనటువంటి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి సిద్ధుల గురించి మనం చదువుతూ ఉంటాం. ఒకసారి ఒక వ్యక్తికి తనలో విద్యుత్ శక్తి ఉన్నది, అతను ఏ బల్బును ముట్టుకుంటే అది వెలుగుతుందని కొంతమంది చెప్పారు. అలాగే ఇంకొక వ్యక్తి తన మీద అనేక రకాల యాసిడ్లను పోసుకునేవాడు. అతనికి అతని బట్టలు కాలేయేమో కానీ అతని శరీరం కాలేది కాదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ శ్లోకంలో సిద్ధ పురుషులు అంటే జన్మతః సిద్ధులు, ఏదో సాధన వల్ల సిద్ధి పొందినవారు కాదు. అలాంటి సిద్ధ పురుషులలో పరమాత్మ కపిలముని అని చెప్పిన తర్వాత ఉచ్చైశ్రవసమస్వానాం విద్ధిం మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఈ శ్లోకంలో ఇంకో కథను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అది సాగర మథనం కథ. ఇంతకుముందు మనం గంగావతరణం కథని చూసాం. 2 కథల్లోనూ మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాఠం ఒకటి ఉన్నది. జీవితంలో ఏదైనా మనం సాధించాలి అంటే పట్టువదలని దృఢ చిత్తం ఉండాలి. ప్రతిదీ ఒక సవాలుగా తీసుకోవాలి. చిన్న ఓటమి ఎదురైతేనే బెంబేలెత్తిపోకూడదు. ఓటమి ఎదురవగానే నా చేతిలో ఏమీ లేదు, అంతా దైవాధీనం అని అనుకోకూడదు. నిరాశపడి ప్రయత్నాన్ని మానకూడదు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. క్షీరసాగర మథనం కథలో దేవతలు అసురులు పాల సముద్రాన్ని చిలుకుదామనుకున్నారు. ఇది అందరికీ తెలిసిన కథే. అయినా సరే ఈ సందర్భంలో మనం దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అంత పెద్ద సముద్రాన్ని చిలకడానికి వారు మంథర పర్వతాన్ని ఎన్నుకున్నారు. దాని చుట్టూ తాడులా కట్టడానికి వాసుకి అనేటువంటి గొప్ప సర్పాన్ని ఉపయోగించారు. వాసుకి ఎవరు? వాసుకిని ఎవరు ఎటువైపు పట్టుకోవాలి అన్నది పెద్ద చర్చ. ఎలాగో ఆ సమస్యని అధిగమించారు. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు అమృతం పొందడం కోసం. కానీ మంథర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతూ ఉంటే పర్వతం కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు. విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ఎత్తి మంథర పర్వతాన్ని పైకి తీసుకొచ్చాడు. అది చిలుకుతూ ఉంటే 14 వస్తువులు వచ్చాయి.
మంచి వచ్చింది, చెడు వచ్చింది. ఈ పాలసముద్ర మథనం కూడా బ్రహ్మ విద్యను సూచిస్తుంది. గంగావతరణం కథలో బ్రహ్మ విద్య సాక్షాత్తు ఈశ్వరుడి నుంచి కిందకు వచ్చింది అని చూసాం. పాలసముద్ర మథనంలో పాలసముద్రాన్ని మథించినట్టుగా బ్రహ్మ విద్య అధ్యయనంలో మనం మనస్సును కూడా మథించాలి. మనస్సును మనం పాలసముద్రంతో పోల్చచ్చు. పాలసముద్రం ఎలా తెల్ల రంగులో ఉంటుందో అలాగా మనస్సు తెల్ల రంగుకి ప్రతీక అయినటువంటి సత్వగుణానికి ప్రతీక. అలాగ సత్వగుణ ప్రధానమైనటువంటి మనస్సును వేదాంత శాస్త్రం అనే కవ్వంతో చిలికితే వేదాంత వాక్యాలు బయటకు పడతాయి. ఇప్పుడు పాలసముద్రం విషయానికి వస్తే కాళిదాస కవి దానిలోంచి వచ్చినటువంటి 14 అంశాలను మంగళాష్టకం అనే ప్రార్థనలో వివరించాడు. ఆ ప్రార్థన పొద్దున్నే చేస్తే మంచిది. అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అనేక మంగళకరమైనటువంటి నదులను దేవతలను పేర్కొంటూ వస్తాడు. అలాగే చతుర్దశ రత్నాని అంటే పాలసముద్రంలో వచ్చినటువంటి 14 రత్నాలను కూడా అందులో కీర్తిస్తాడు. లక్ష్మీం కౌసుభవారి జాత కుసుమా ధన్వంతరిశ్చంద్రమా గావ కామదుఘూసు వేశ్వర గజో రంభాదిదేవాంగనా అశ్వసప్తముఖోసు దాహరిధను శంభో విషం చాంబుధే రత్నానీతి చతుర్దశ ప్రతిదినం కుర్వంతు నో మంగళం. ఈ 14 రత్నాలలో మొట్టమొదటి వచ్చినది లక్ష్మీదేవి. ఆమె పాలసముద్రం నుంచి వచ్చింది కాబట్టి సముద్ర రాజతనయ అయ్యింది. ఇక్కడ ఒక కవి హృదయం చూడండి. అలా వచ్చినటువంటి సముద్రరాజు తన పుత్రిక అయినటువంటి లక్ష్మీదేవికి తగ్గ వరుణ్ణి వెతుకుతున్నట్ట. చివరికి ఇద్దరిని నిశ్చయించాడు. శివునికి ఇచ్చి పెళ్లి చేయాలా, విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేయాలా అని ఆలోచించి వాళ్ళిద్దరిలో కూడా చివరికి విష్ణువుకే ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నట్ట. ఎందుకు? విష్ణుమూర్తి చాలా చక్కటి దుస్తులు ధరిస్తాడు కాబట్టి. కిం వాససా తత్ర విచారజేయం వాస ప్రధానం ఖలు యోగ్యతాయా పీతాంబరం వీక్ష తత్సు కన్యాం చర్మాంబరం వీక్ష విషం సముద్ర. అందుకోసమే వేషధారణ అన్నది చాలా ముఖ్యం. అది యోగ్యతను నిర్ణయిస్తుంది. సముద్రరాజు పీతాంబరం ధరించినటువంటి విష్ణుమూర్తికేమో తన కుమార్తెని ఇచ్చాడు. చర్మాంబరం ధరించిన శివునికేమో విషాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, దేవతలు అసురులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలుకుతూ ఉంటే ముందుగా వచ్చినటువంటి లక్ష్మీదేవి కౌస్తుభరత్నం, ఐరావతం లాంటి రత్నాలకు ప్రలోభపడకుండా వారి అంతిమ లక్ష్యం అయినటువంటి అమృతం కోసం మొక్కవోని దృఢ నిశ్చయంతో సాగిపోయారు. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం. మన సాత్విక మనస్సు పాలసముద్రం లాంటిది. జపం, పూజ లాంటి ఆధ్యాత్మిక సాధనలతో దాన్ని చిలకటానికి మనం ప్రయత్నిస్తాం. అప్పుడు కూడా లక్ష్మీదేవి, కౌస్తుభం లాంటి రత్నాలు వచ్చినట్టుగా లౌకిక విజయాలు మనకు కొన్ని కలుగుతాయి. అలాగే కొన్ని సిద్ధులు కూడా వస్తాయి. చాలామంది ఆ సిద్ధులతోనే తృప్తి పడిపోతారు. ఆదిశంకరాచార్యులు ఎందుకు గొప్పవారు అని అడిగితే వాళ్ళ సమాధానం ఏమిటో తెలుసా అండి?
ఆయన నిలబెట్టినటువంటి అద్వైత వేదాంతం గురించి ఎవరు మాట్లాడరు. ఆయన ఒక సందర్భంలో లక్ష్మీదేవిని స్తుతించి బంగారు ఉసిరికాయలు కురిపించారట. ఆ విషయాన్ని చెప్తారు. ఆ స్తోత్రం పేరేమిటో మీకు తెలుసు, కనకధారా స్తోత్రం. ఇక్కడ దేవతలు వీటితో ఎలా ప్రలోభపడలేదో అలా మనం కూడా ఇలాంటి సిద్ధులతో ప్రలోభపడకూడదు. దేవతలు ఎట్టి పరిస్థితిలోనూ అమృతం కావాలి అని అనుకున్నారు. అమృతం అంటే మోక్షం. అందువల్ల ఆకర్షణీయమైనటువంటి వస్తువులు వచ్చినా సరే లొంగలేదు. మనం కూడా ఆకర్షణీయమైనటువంటి వస్తువులు వచ్చినా లొంగకూడదు. అంతేకాదు, పాల సముద్రం చిలుకుతూ ఉంటే ఆకర్షణీయమైనటువంటి వస్తువులే కాక చివరిలో ఆలాహలం కూడా వచ్చింది. దాన్ని మానసిక సమస్యలతో మనం పోల్చుకోవచ్చు. కొంతమందికి వారి మనస్సును ప్రాపంచిక విషయాల నుంచి విడదీసుకుని అంతర్ముఖులై తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎక్కడో వారి సుప్త చేతనలో నిక్షిప్తమై ఉన్నటువంటి చిన్న సమస్యలో ఏవో బయటకు వచ్చి వారిని ఇబ్బంది పెడతాయి. అంటే వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి పడ్డ బాధలు తల్లిదండ్రులు సరిగా చూడలేదేమో అని అనడమో, లేకపోతే 50 ఏళ్ల క్రితం మనస్సును పట్టి పీడించిన సమస్య ఏదో ఒకటి స్తుప్త చేతన మనస్సు నుంచి చేతనావస్థకు వస్తుంది. మాండూక్య కారికలలో గౌడపాదుల వారు ఇటువంటి సమస్యను అక్కడ చర్చిస్తారు. ఎవరైనా సరే ధ్యానం చేస్తూ ఉంటే లయ విక్షేప కషాయ రసస్వాదనం అనేటువంటి 4 రకాల ఆటంకాలు కలుగుతాయి. ఆ 4 ఆటంకాలలో ఒక ఆటంకం పేరు కషాయం. కషాయం అంటే మన స్తుప్త చేతన మనస్సులో నిక్షిప్తమై ఉన్నటువంటి సమస్యలు. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల ధాటికి ఆ పాత సమస్యలు తట్టుకోలేక మనస్సులో ఎక్కడో అట్టడుగు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. సాధకుడు ఇప్పటి సమస్యలను పక్కకు పెట్టి సాధనలో ధ్యానంలో కూర్చుంటే ఆ అణిగి ఉన్నటువంటి సమస్యలు ఒక్కసారిగా నోరు తెరుచుకుని బయటకు వస్తాయి. అందరికీ అలా జరుగుతుంది అని కాదు, కానీ అలా బయటకు వచ్చిన వారికి వాళ్ళకు కూడా ఆ సమస్యలు స్పష్టంగా తెలియవు. ఏదో తెలియని భయం, ఆందోళన, ఆదుర్ద, నిరాశ, నిస్పృహలు మనస్సును కుంగతీస్తాయి. అలాగ ఎందుకు మనస్సు డీలా పడిపోతుందో కూడా అర్థం కాదు. ఇటువంటి పరిస్థితిని స్తబ్దీ భావన అంటారు ఒక ఆచార్యుల వారు. స్తబ్దీ భావన అంటే మనస్సు చలనం లేకుండా అయిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు అటు ముందుకు వెళ్ళలేదు, ఇటు వెనక్కి రాలేదు. అటువంటి భావనను కషాయము అని అంటారు గౌడపాదుల వారు. ఈ విధంగా ఒక సాధకుడు అంతర్గత సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్వకాలపు గురుకుల వాసంలో అయితే సాధకునికి ప్రత్యేకించి ఏ సమస్య ఉండేది కాదు. అతను డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, గురువుగారే పోషిస్తారు. వంట చేసుకునే అవసరం లేదు, గురువుగారే భోజనం పెడతారు. కుటుంబ బాధ్యతలు ఏమీ లేవు, కుటుంబాన్ని వదిలి వెళతారు కాబట్టి. టీవీలు, సినిమాలు ఇలాంటి ప్రలోభాలు ఏవీ లేవు. ఆశ్రమంలో అలాంటివి ఉండవు కాబట్టి. అలాగే కొత్త స్నేహితులు కూడా ఉండరు. అందరూ కూడా ఒకే ఆలోచనతో ఉంటారు కాబట్టి అలాంటి గురుకుల వాసంలో ప్రలోభాలేమీ లేవు, బెంగలు లేవు. కానీ అంతర్గత సమస్యలు పైకి వస్తాయి. సముద్రాన్ని చిలికితే హాలాహల విషయం బయటకు వచ్చినట్టుగా
మనస్సును శాస్త్ర విచారణతో చిలికితే కూడా కషాయం బయటకు వస్తుంది. అక్కడ పాల సముద్రంలో విషం వస్తే వారు ఏం చేశారు? ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. ఆయన ఆ హాలాహలాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడు. అందువల్ల ఆయన్ను గరళకంఠుడు అని కూడా అంటారు. అలాగే సాధకునికి కూడా కషాయం వస్తే దానికి కూడా ఒకటే పరిష్కారం, భగవంతుణ్ణి వేడుకోవడమే. ఆ గరళకంఠుడే మన విషాన్ని కూడా స్వీకరిస్తాడు. మనకు వచ్చినటువంటి సమస్య ఏమిటో మనకు తెలిస్తే దాన్ని మనమే అధిగమించగలం. కానీ చాలా మానసిక ఆందోళనలకు అసలైన కారణం ఏమిటో తెలియదు. అలాంటప్పుడు శరణాగతి ఒక్కటే మార్గం. లక్ష్మీదేవి, కౌస్తుభం లాంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు వచ్చినా సరే దేవతలు ప్రలోభపడలేదు. హాలాహలం లాంటి కాలకోట విషయం వచ్చినా సరే బెంబేలెత్తిపోయి ప్రయత్నాన్ని ఆపలేదు. వారి ప్రయత్నంలో వారు విజయం సాధించారు. అది మన లక్ష్యం. సిద్ధులు వచ్చినా కూడా ప్రలోభ పడకూడదు. కషాయం వచ్చినా బెంబేలెత్తిపోయి సాధన ఆపకూడదు. విజయం సాధించాలి అంటే ఈ రెండింటికి అతీతంగా ఎదగాలి. అమృతం పొందాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి. అమృతం పొందాలి అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఈ 14 రత్నాల మీద ఇంకొక కవి అద్భుతమైనటువంటి కవిత రాశాడు. అందుకోసమే రవిగాంచనిచో కవిగాంచున్ అని ఊరికే అనలేదు. భారత పంచమో వేద సుపుత్ర సప్తమో రస దాతా పంచదశో రత్న మాతా దశమో గ్రహ. ఆయన ఏమంటున్నారు అంటే భారత పంచమో వేద, 4 వేదాలు ఉన్నాయి కదా, మహాభారతాన్ని 5వ వేదం అని అంటారు. మహాభారతం అన్నది 5వ వేదం లాంటిది. సుపుత్ర సప్తమో రస, మనకి షడ్రుచులు ఉన్నాయి. సుపుత్రుడు కలిగితే అతను 7వ రుచి లాంటి వాడుట. దాత పంచదశోరత్న, పాల సముద్రం చిలికితే 14 రత్నాలే వచ్చాయి. కానీ దానగుణం ఉన్న వ్యక్తి 15వ రత్నంగా కీర్తించవచ్చు. మనకు నవగ్రహాలు ఉంటే అల్లుడు దశమగ్రహం అని అన్నాడు ఆ కవి. నవగ్రహాలు ఎలాగైతే మనల్ని నడిపిస్తాయో పీడిస్తాయో అల్లుడు కూడా మామగారిని అలాగే నడిపిస్తూ పీడిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ పాల సముద్రంలోంచి వచ్చినటువంటి రత్నాలలో ఒకటి గుర్రం, ఉచ్చైశ్రవ సమస్వానం. గుర్రాలలో పాల సముద్రంలో పుట్టినటువంటి ఉచ్చైశ్రవస్వాన్ని నేను అని అంటున్నాడు. ఉచ్చైశ్రవ, ఉచ్చై అంటే చాలా ఎక్కువ, శ్రవ అంటే ప్రఖ్యాతిగాంచిన ఆ అశ్వాన్ని నేను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ గుర్రం ఎలా వచ్చింది? విద్ధి మామృతోద్భవం, అమృతం కోసం చిలుకుతున్నప్పుడు వచ్చింది. గుర్రాలలో పరమాత్మ ఉచ్చైశ్రవం. ఐరావతం గజేంద్రాణం, ఏనుగులలో నేను ఐరావతాన్ని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ ఐరావతం కూడా పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు వచ్చింది. తెల్ల ఏనుగు, దానికి 4 దంతాలు ఉంటాయి. అది ఇంద్రుని వాహనం. ఆ విధంగా ఏనుగుల్లో పరమాత్మ ఐరావతం. నరాణాంచ నరాధిపం, మనుషులలో నేను రాజును అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మన సంప్రదాయంలోనూ అలాగే అనేక సాంప్రదాయాల్లో కూడా రాజుని భగవంతునిగా కొలుస్తారు. పరమాత్మే ఇక్కడ స్వయంగా చెప్తున్నాడు, నేను మనుషులలో రాజును అని. అంతేకాదు, భగవంతుడు ఎలాగైతే శాశ్వత ధర్మరక్షకుడో అలాగా రాజు లౌకిక ధర్మరక్షకుడు.
ఆ విధంగా రాజుని భగవంతునికి ప్రతీకగా మనం తీసుకోవచ్చు. అందువల్ల మనుష్యులలో పరమాత్మ రాజు అని చెప్పి ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామద్ ప్రజనాశ్చాస్మి కందర్భః సర్పాణామసి వాసుకి. ఆయుధానాం అహం వజ్రం, ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వజ్రాయుధం దేవేంద్రుడి యొక్క ఆయుధం. అది ప్రత్యేకమైనటువంటి ఆయుధం. దీనికి కూడా ఒక పురాణ కథ ఉన్నది. దధీచి మహర్షి గొప్ప తపస్సాలి. అందువల్ల అతని శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి దధీచి మహర్షి తన జీవితాన్నే ధారపోస్తాడు. ఆయన వెన్నెముక నుంచి వజ్రాయుధాన్ని తయారు చేస్తారు. అంటే ఈ వజ్రాయుధం ఆధ్యాత్మిక శక్తి వల్ల ఏర్పడింది కాబట్టి ఇది చాలా గొప్పదయ్యింది. లౌకిక సంపద కన్నా ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ. ఈ విషయాన్ని విశ్వామిత్రుల వారు కూడా గ్రహించి తను బ్రహ్మర్షి అవ్వాలి అని అనుకున్నారు. విశ్వామిత్రుల వారు జన్మతః క్షత్రియులు. ఒకసారి విశ్వామిత్రునికి వశిష్ఠుల వారికి పెద్ద యుద్ధం జరిగింది. వశిష్ఠుల వారు ఏమీ చెక్కు చెదరకుండా తన బ్రహ్మదండాన్ని ముందు పెట్టారంతే. విశ్వామిత్రుల వారు బాణాల వర్షాలు కురిపిస్తున్నా కూడా అవి బ్రహ్మదండం ముందు వీగిపోతున్నాయి. అప్పుడు విశ్వామిత్రుల వారికి అర్థమైంది, తపశ్శక్తి ముందు లౌకిక శక్తి నిలవదు అని. దిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. బ్రహ్మ తేజస్సు ముందు క్షత్రియ బలం నిలవదు అని తేలిపోయింది. అందువల్ల తను క్షత్రియుడు అయినా సరే ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. ఈ కథ అంతా కూడా మనం నామరామాయణంలో దాన్ని చూసాం. దీన్ని బట్టి జాతి క్షత్రియుడు కూడా తపస్సు చేసి గుణ బ్రాహ్మణుడుగా మారవచ్చు అని మనకి తెలుస్తోంది. దీని అంతటి సారం ఆధ్యాత్మిక బలం గొప్పది. అందువల్ల ఆయుధాల్లో పరమాత్మ వజ్రాయుధం. ధేనూనామస్మి కామధుక్. పాడి ఆవులలో నేను కామధేనువుని అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పాడి ఆవులను ధేనువు అని అంటారు. అటువంటి ఆవులలో నేను కామధేనువుని అని అంటున్నాడు. తక్కిన ధేనువులన్నీ కూడా పాలు మాత్రమే ఇవ్వగలిగితే కామధేనువు ఏది కోరితే అది ఇస్తుంది. కామం కామం దోగ్ధి ఇది కామదుక్. ఏది కోరితే అది ఇస్తుంది కామధేనువు. కాఫీ కావాలంటే కాఫీ, ఇల్లు కావాలంటే ఇల్లు. ఈ కామధేనువు కూడా పాల సముద్రంలోంచి పుట్టినదే. మన మనస్సు కూడా ఈ కామధేనువు లాంటిదే. ఏది కోరితే దాన్ని కామధేనువు ఎలా ఇస్తుందో అలాగా మన మనస్సు కూడా దేన్ని కోరితే దాన్ని సృష్టించగలదు. మన బుద్ధి అంత పదునైనది. విజ్ఞాన శాస్త్రం ఇంతలా అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి? మానవ మేధస్సు. ఇంటర్నెట్ ఎలా వచ్చింది? ఈ రోజుల్లో ఏఐ ఎలా వచ్చింది? మానవ మేధస్సు అనే కామధేనువు నుంచే వచ్చింది. మనిషి తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. కావాలంటే 14 లోకాలను అతను జయించగలడు. ఇంకా కావాలి అంటే వాటికి అతీతమైనటువంటి మోక్షాన్ని కూడా పొందగలడు. అందువల్ల ధేనువుల్లో పరమాత్మ కామధేనువు. ప్రజనాస్మి కందర్భ. కోరికలలో నేను మన్మధుణ్ణి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కందర్భ అంటే కోరిక. మన్మధుడు ప్రేమదేవత.
ప్రేమ ఎందువల్ల వస్తుంది? కోరిక వల్ల వస్తుంది. జగత్తులో ఏది సృష్టింపబడ్డా దాని వెనక దాని గురించినటువంటి కోరిక ఉంటుంది. మనం 3-4 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాము అంటే దానికి కారణం దాని వెనకాతలో ఉన్నటువంటి కోరిక. ఆ ఇల్లు మన మనస్సులో ముందు కోరిక రూపంలో రూపుదిద్దుకుంటుంది. అందువల్ల జగత్తులో ఏది సృష్టించబడ్డా కూడా దానికి మూల కారణం కోరిక. నిజానికి వేదాంత శాస్త్రం ప్రకారం పూర్వజన్మ కర్మ వల్ల మనం ఈ జన్మ పొందుతాం. పూర్వజన్మ కర్మ మన కోరిక వల్ల ఏర్పడింది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని అంటారు ఇంగ్లీష్లో. అక్షరాలా చూస్తే అవసరం ఒక కొత్త వస్తువుకి తల్లి. అంటే ఒక అవసరం ఎప్పుడైతే ఏర్పడుతుందో దానికి తగ్గ కొత్త వస్తువు వెలుగులోకి వస్తుంది. అవసరం ఎందుకు వస్తుంది అంటే కోరిక వల్ల. ఎండవేడి తట్టుకోలేకపోయినటువంటి మనిషి మనస్సు, మేధస్సు చల్లటి గాలి కావాలి అని అనుకుంది. దానివల్ల ఫ్యాన్ వెలుగులోకి వచ్చింది. అది కూడా చాలని మేధస్సు ఏసీని కనిపెట్టింది. ఏసీ ఉన్నా కూడా మండు వేసవిలో కరెంటు కోత పెడితే తట్టుకోలేనటువంటి మేధస్సు జనరేటర్ని కనిపెట్టింది. అలాగా ఒకదాని తర్వాత ఒక కొత్త వస్తువులు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కోరిక వల్ల. ఆ కోరికే అన్నింటికీ మూలం. ఆఖరికి పిల్లలు కావాలనుకునే కోరిక కూడా. అందువల్ల కోరికల్లో పరమాత్మ కందర్పుడు. సర్పాణామస్మి వాసుకి, పాములలో అది కూడా విషసర్పాలలో వాసుకిని నేను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పరమేశ్వరుడు వాసుకి సర్పాన్ని మెడలో వేసుకుంటాడు. వాసుకి అంటే పాము, అహంకారానికి ప్రతీక. అన్నింటికీ మించి గొప్ప విషం అహంకారం. ఎందుకంటే అహంకారం వల్ల నేను కర్త భోక్త అని అనుకుంటాడు మనిషి. అది కర్మలకు, తద్వారా కర్మఫలాలకు దారితీస్తుంది. కర్మఫలాలను అనుభవించడానికి పునరపి జననం పునరపి మరణం పొందుతూనే ఉంటాడు. దీన్ని సంసారము అని అంటారు. అటువంటి విషపూరితమైనటువంటి పాముని మెడలో ఆభరణంగా ధరిస్తాడు పరమేశ్వరుడు. ఎందుకంటే దానిని ఎలా చూడాలో పరమేశ్వరుడికి తెలుసు. అలాగే అహంకారాన్ని ఎలా అదుపులో పెట్టాలో తెలుసుకోగలిగితే అది ఆభూషణం అవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అందువల్ల ఆత్మజ్ఞానం పొందినటువంటి జ్ఞానికి అహంకారం భూషణమవుతుంది. పరమేశ్వరుడికి వాసుకి భూషణమైతే జ్ఞానికి అహంకారం భూషణమవుతుంది. అందువల్ల పాములలో పరమాత్మ వాసుకి. ఇంకా పరమాత్మ తన యొక్క విభూతుల యొక్క సూచిని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ తరగతిలోని 3 ప్రశ్నలు. 4 రకాల మనుషులెవరు? వారిలో ఎవరికి మోక్షం లభిస్తుంది? రెండవ ప్రశ్న, ఈ తరగతి ఆధారంగా ఏది నిజమైన బలం? అలాగే మూడవ ప్రశ్న, పరమేశ్వరుడికి ఆభూషణం ఏమిటి? జ్ఞానికి ఏది ఆభూషణం అవుతుంది? అన్న ప్రశ్నలకి మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో రాసి పంపించండి. మరికొన్ని విభూతులను తర్వాత తరగతిలో మనం దర్శించే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.